సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. హత్యాయత్నం పెట్టడంతో ఆసుపత్రిలో ఉన్న జర్నలిస్టును మోహన్ బాబు కలిశాడని ప్రతివాది తరపు న్యాయవాది వాదించారు. మోహన్ బాబు ప్రభావితం చేయగల వ్యక్తి, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు అన్నారు. అరెస్టు భయంతో మోహన్ బాబు దుబాయ్ పారిపోయాడని చెప్పారు. మోహన్ బాబు దుబాయ్ పారిపోలేదని ఆయన తరపున న్యాయవాది రవిచందర్ వాదించారు. మోహన్ బాబు ఇక్కడే ఉన్నాడన్న విషయాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా రిలీఫ్ ఇవ్వాలని హైకోర్టును రవిచందర్ కోరారు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేశాకే తీర్పిస్తామని మోహన్ బాబు అడ్వకేటుకు హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, మోహన్ బాబు బెయిల్ పిటిషన్ కు సంబంధించి ఎలాంటి వాదాలు జరిగాయి, దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగింది. అయితే అత్యాచార యత్నం కేసు నమోదు కావడంతో, అంటే హత్య యత్నం చేశాడు అనేటువంటి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసిన తర్వాత దానిపైన పోలీసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఎవరైతే ఈ కేసులో ప్రధానంగా బాధితుడున్నాడో అతని జర్నలిస్టుని పోయి మోహన్ బాబు కలవడం అనేది ఇన్ఫ్లుయెన్స్ గురి చేసినటువంటిగా మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వద్దండి, ఇతను ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి పర్సన్ అనేటువంటి అంశాన్ని పదే ప్రభుత్వ తరపు న్యాయవాదితో పాటు జర్నలిస్ట్ తరపు న్యాయవాది కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపు అరెస్ట్ చేస్తారనేటువంటి భయంతో మోహన్ బాబు దుబాయ్ కి పారిపోయాడు అనేటువంటి అంశాన్ని కూడా ఒక అంశం కోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి సమయంలో మోహన్ బాబు తరపు న్యాయవాది సీనియర్ అడ్వకేట్ అనేటువంటి రవిచందర్ తన వాదనలు వినిపిస్తూ మోహన్ బాబు ఎక్కడికి పారిపోలేదు, దుబాయ్ కూడా వెళ్ళలేదు అనేటువంటి అంశాన్ని చెప్పినప్పుడు కోర్టు కలగజేసుకొని మోహన్ బాబు ఎక్కడున్నాడు అనేటువంటి అంశానికి సంబంధించి అఫిడవిట్ రూపంలో కోర్టుకి సబ్మిట్ చేయాలంటూ కూడా ఆదేశాలు ఇస్తూ సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం వరకు కూడా ఎలాంటి అరెస్టు చేయకుండా చూడాలంటూ కూడా మోహన్ బాబు తరపు న్యాయవాది అడిగినప్పటికీ కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో మోహన్ బాబును ఏ పరిస్థితుల్లో అయినా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అధికారం ఉంది. మరోవైపు సోమవారం రోజు మోహన్ బాబుకు సంబంధించినటువంటి అంశం పైన కౌంటర్ దాఖలు చేస్తారు. ఏ పరిస్థితుల్లో బాధితుడి దగ్గరికి వెళ్లాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేసిన తర్వాత సోమవారం మరోసారి వాదనలు కొనసాగుతాయి. వాదన తర్వాత ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడిస్తామనేటువంటి అంశాన్ని కోర్టు చెప్పింది. కాబట్టి సోమవారం రోజు ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించి కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.